చాలా మలయాళ సినిమాలు, తమిళ్ సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అవ్వకుండా ఓటీటీలో రిలీజ్ అయ్యి హిట్ కొడుతూ ఉన్నాయి. సో, ఇదే ప్యాటర్న్‌లో ఒక సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. అదే 'థ్యాంక్ యూ సుబ్బారావు' సినిమా. సో, ఇప్పుడు చాలామంది ఈ సినిమాని మలయాళ థ్రిల్లర్ సినిమాలతో పోలిస్తున్నారు. సో, ఈ సినిమా ఎందుకంత స్పెషల్? ఈ సినిమా ఎలా ఉంది? దీని రివ్యూ ఈ వీడియోలో మీకోసం. 'థ్యాంక్ యూ సుబ్బారావు' డైరెక్టర్ వచ్చేసి చందు ముద్దు. తను అంతకుముందు 'ఓ పిట్ట కథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' లాంటి సినిమాస్ తీశారు. చిన్న సినిమాలు అయినప్పటికీ మంచి పేరైతే తెచ్చుకున్నారు. తను లేటెస్ట్‌గా తీసుకొచ్చినటువంటి ఒక హాస్య థ్రిల్లర్ సినిమా అనుకోవచ్చు. ఇది కామెడీ థ్రిల్లర్ సినిమా అనుకోవచ్చు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర వచ్చి సుబ్బారావు హీరో. సో, తను ఒక కామిక్ జోన్‌లోనే సినిమా అంతా నడిచిపోతూ ఉంటుంది. సో, తండ్రి 5 చెల్లెళ్ళకి పెళ్లి చేసిన తర్వాత తండ్రి చచ్చిపోయిన తర్వాత అప్పులతో మిగిలిపోతాడు. సో, అప్పులు తీర్చడం కోసం ఒక ఫ్రెండ్ సపోర్ట్ చేస్తే కేరళకు వస్తాడు. అక్కడ ఒక టాక్సీ డ్రైవర్గా ఉంటాడు. ఫ్రెండ్తో కలిసి ఉంటాడు అసలు అతనితో కలిసి. సో, తన అప్పులు ఎలా తీర్చుకోవాలి అని ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు డబ్బులతో అనుకున్నప్పుడు ఒక డబ్బున్న అమ్మాయి ఎవరైతే ఒక నెల ట్రిప్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వస్తుంది. సో, రోజు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు దీని ద్వారా అని చెప్పేసి అతను అనుకుంటాడు. సో, అమ్మాయిని చూసినాక ఆమె ఏదో మామూలుగా క్యాజువల్గా మాట్లాడినా సరే ఈమె నన్ను లవ్ చేస్తుందేమో, కొంచెం మర్యాదగా మాట్లాడిన ప్రతిదానికి కూడా ఇతను లవ్ యాంగిల్ ఎత్తుక్కుంటాడు. ఆమె ఎంత మర్యాదగా ఉన్నప్పటికీ ఆమె ఇంటెన్షన్స్ క్లియర్గా చెప్పకపోయినా. సో, దీని మీద సినిమా కొంత నడుస్తూ ఉంటుంది. అయితే కొంత అయిన తర్వాత ఇతనికి షాక్ ఇచ్చేలాగా ఈ అమ్మాయి లవ్ చేసినటువంటి ఇంకొక వ్యక్తి రావడం, సో అతను కొంచెం డిసప్పాయింట్ అవ్వడం, ఈ డ్రామా అంతా నడుస్తున్నప్పుడు ఈమె ఫోన్లో ఒక ట్రైన్లో ఒక అమ్మాయిని ఒక నలుగురు కలిసి తోసేస్తున్నటువంటి ఒక వీడియో బయటపడుతుంది. సో, ఇప్పట్లాగా చాలామంది సోషల్ మీడియాలో వైరల్ చేసి ఊరుకుంటారు. అమ్మాయి ఎట్లా కాకుండా అమ్మాయి ఎలా ఉంది, ఆమె పొజిషన్ ఏంటి, ఆమెను ఎందుకు ఆ నలుగురు అలా చేశారు అనేటువంటి ఇన్వెస్టిగేషన్లో దిగుతుంది. సో, ఇవన్నీ ఆమెను ప్రేమించిన అతనికి నచ్చవు. సో, ఆ సమయంలో సుబ్బుయే హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ సుబ్బారావు అనే అతను హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో, ఈ క్రమంలో వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా ఉంది, అసలు అమ్మాయి ఎవరు, ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఈ మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా చూడాల్సిందే. సో, ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఓటీటీ రిలీజ్లోకి రావడం, కొంత కామెడీని థ్రిల్లర్ని కలిపి బ్లెండ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీని గురించి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నప్పటికీ ఇప్పటికే చాలా మలయాళ సినిమాలు చూసేసి ఉండడం వల్ల, తమిళ థ్రిల్లర్ సినిమాలు చూడడం వల్ల కథ అయితే కొత్తగా అనిపించదు. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ రైల్లో ఏదైతే జరుగుతుందో అది మాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. తర్వాత పోను కూడా ఎక్కువ మెలో డ్రామాలా అనిపిస్తూ ఉంటుంది. అతని ఫాదర్ దగ్గర నుంచి చెప్పుకోవడం, అతను మాట్లాడడం, ఇదంతా కూడా ఓవర్ డ్రామటైజేషన్. అంటే స్క్రీన్ ప్లేని ఇంకొంచెం కట్ షార్ట్ చేసి ఎక్కువ ఓవర్ డ్రామా లేకుండా అయితే థ్రిల్లర్ వైపు లేకపోతే ప్యూర్ కామెడీ వైపు నడిపించిన సినిమా బాగుండేది. కానీ రెండింటిని మిక్స్ చేసే ఎలిమెంట్లో కొంత కన్ఫ్యూజన్ ఉండడంతో సినిమా మరీ గొప్పగా ఉండకపోయినా ఒక కొత్త సినిమా డైరెక్టర్, ఒక 2 చిన్న సినిమాలు చేసినటువంటి డైరెక్టర్కి మాత్రం తర్వాత ఒక మంచి సినిమా పడిందని అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ సినిమాకి అయితే మొత్తం పాజిటివ్ రివ్యూసే వస్తున్నాయి. ఇంకొకటి, ఈ సినిమాలో నటించినటువంటి యాక్టర్ కూడా కొంత కొత్త నటుడు అవడం వల్ల అది మనకి ఆ కొత్తదనం అనేది ఆ నటనలో చాలా చోట్ల తెలిసిపోతూ ఉంటుంది. ఇక నటీనటుల నటన కూడా మరీ గొప్పగా ఉండకపోవడం, అంటే సినిమా చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏమవుద్ది థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది అనేటువంటి ఒక సస్పెన్స్ని కూడా ఈ సినిమా జనరేట్ చేయలేకపోయింది. కానీ స్టోరీ వైజ్ చెప్పుకుంటే మొత్తం ఓవరాల్గా చెప్పుకుంటే ఏదైనా మెసేజ్ ఇచ్చింది, మెసేజ్ ఓరియంటెడ్గా బాగుంది. కొంత క్రైమ్ ట్రాక్ విషయంలో ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్, తర్వాత ఇన్వెస్టిగేషన్ పర్లేదు అనిపిస్తాయి. ఓవరాల్గా చూస్తే ఓటీటీలో చూడదగినటువంటి సినిమా. అందులో ఈ సినిమా కూడా ఇంకా థియేటర్ రిలీజ్ అయితే కాలేదు, ఓటీటీ ఆహాలో ఉంది. మీరు ఎవరైనా ఆసక్తి ఉంటే ఆహాలో ఈ సినిమా చూడొచ్చు. ఇప్పటికే ఈ సినిమా చూస్తుంటే ఈ సినిమా ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి.